సంతానం నుండి వచ్చిన ఇమేజెస్ ప్లస్ మెసేజ్ చూసిన వెంటనే ఎలర్ట్ అయిన విజయ్ అతని మైండ్ లో ఒక్కసారిగా లాస్ట్ వీక్ నాగిరెడ్డి తనకు చూపించిన వీడియో గుర్తుకు రాగా వాడు గాని ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడేమో అని ఒక్కసారిగా టెన్షన్ తో వణికిపోతాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి, అసలు ఆ ప్లాన్ ని నాగిరెడ్డి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాడని విజయ్ భయంతో వణికిపోతున్నాడు. అది తెలుసుకోవడానికి మనం ఈ కథలో ఒకసారి వెనక్కి వెళ్లి చూద్దాం. హాస్పిటల్ కారిడార్ లో విజయ్ స్వప్నిక అంత అపురూపంగా నడుచుకుంటూ వెళ్లడం చూసిన ఆ ఒకరు వేరెవరో కాదు, ఇంటర్నేషనల్ క్రిమినల్ ఫాక్స్. వాళ్ళు వెళ్ళగానే అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా గైనకాలజీ వార్డు వైపు అడుగులు వేస్తాడు. అక్కడే కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్న ఒక ల్యాబ్ నర్స్ దగ్గరకు వెళ్తాడు. చాలా మెల్లిగా చుట్టూ చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఇప్పుడే ఇక్కడ నుండి విక్రమ్ రాయ్ ఇంకా స్వప్నిక అనే పర్సన్స్ వెళ్లారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ రిపోర్ట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసి చెప్పగలరా అని అడుగుతాడు ఫాక్స్. ఫారినర్ అయిన అతన్ని వింతగా ఒక్కసారి కింది నుండి పై వరకు సీరియస్ గా చూస్తుందా నర్స్. అదేంటి సార్ అలా అడుగుతారు, పేషెంట్ డీటెయిల్స్ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం, సారీ మేము బయటి వ్యక్తులకు చెప్పకూడదు. అయినా ఎవరు మీరు, ఆ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటుంది. నర్స్ చెప్పిన సమాధానానికి ఫాక్స్ ఒక నవ్వు నవ్వి అక్కడ ఏదైనా సీసీ కెమెరా ఉందా అని చూడగా ఎదురుగా ఉన్న ఆ కెమెరా రొటేట్ అవడం చూసి అందులో కనిపించకుండా తన కోట్ జేబులో చేతులు పెట్టుకుని ఒక క్యాష్ బండిల్ ఎవరికీ కనిపించకుండా టేబుల్ కింది నుండి ఆ నర్స్ చేతిలో పెడతాడు. ఆ డబ్బు చూసేసరికి ఆ నర్స్ కళ్ళు ఒక్కసారిగా పేలిపోతాయి. డబ్బు ఆశ చూపించి వంకరగా నవ్వుతూ, ఇది మీ రూల్స్ పక్కన పెట్టడానికి పర్ఫెక్ట్ రీజన్ అనుకుంటా సిస్టర్, నాకు పెద్దగా వివరాలు అక్కర్లేదు. స్వప్నికకి హాస్పిటల్లో ఏ టెస్టులు చేశారు, ఆమె రిపోర్ట్లో ఏముంది, జస్ట్ అది ఒకటి చెప్పండి చాలు అని అంటాడు ఫాక్స్. డబ్బు తీసుకుని గబుక్కున తన బ్యాగ్ లో పెట్టుకుంటూ ఆశగా నవ్వుతూ, ఓహ్ సరే సార్, ఒక్క నిమిషం ఆగండి. కంప్యూటర్ కీబోర్డ్ టైప్ చేస్తూ, ఆ స్వప్నిక గారి కదా సార్, ఆమె ప్రెగ్నెంట్, షీ ఈజ్ కన్సీవ్డ్ అని మెల్లిగా చెప్తుందా నర్స్. ఒక్కసారిగా షాక్ అవుతూ నమ్మలేనట్టు చూస్తూ, వాట్, ప్రెగ్నెంటా, ఆర్ యు షూర్ సిస్టర్, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతాడు ఫాక్స్. అవును సార్, 100% షూర్, కావాలంటే ఇదిగోండి కంప్యూటర్ స్క్రీన్ పై చూడండి, ఇప్పుడే డాక్టర్ గీత గారు అప్డేట్ చేసిన మెడికల్ రిపోర్ట్ ఇది, స్వప్నిక గారు కన్సీవ్ అయ్యారు, హెచ్సిజి లెవెల్స్ పాజిటివ్ అని క్లియర్ గా ఉంది, ఇక్కడ చూడండి అని అంటుంది నర్స్. నర్స్ కంప్యూటర్ మానిటర్ ని ఫాక్స్ వైపు తిప్పుతుంది. ఫాక్స్ కాస్త ముందుకు వంగి తన కళ్ళతో ఆ స్క్రీన్ పై ఉన్న స్వప్నిక ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనే రిపోర్ట్ ని చూస్తాడు. ఆ డీటెయిల్స్ డాక్టర్ సైన్ చూశాక ఫాక్స్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ల్యాబ్ నర్స్ ప్లానింగ్ గా ఆలోచిస్తూ, సార్ ఈ రిపోర్ట్ ని మీకు వాట్సాప్ చేయమంటారా, లేదంటే మీ మెయిల్ ఐడికి పంపమంటారా అని అడుగుతుంది. వెంటనే ఆలోచనలో పడి మళ్ళీ సర్దుకుంటూ, నో నో వద్దు, వాట్సాప్ లేదా మెయిల్ చేస్తే డిజిటల్ ట్రైల్ మిగిలిపోతుంది, ఆ విక్రమ్ రాయ్కి తెలిసిపోతే హాస్పిటల్ ఐటీ టీం ద్వారా ఆన్లైన్ లో దొరికిపోతాం, నాతో పాటు నీకు కూడా రిస్కే, ఈ రిపోర్ట్స్ నాకు అవసరం లేదు అని అంటాడు ఫాక్స్. ల్యాబ్ నర్స్ సరేనని తల ఊపగా ఫాక్స్ ఆ రిపోర్ట్ ని మనసులోనే కన్ఫర్మ్ చేసుకుని హాస్పిటల్ బయటకు వస్తాడు. స్వప్నిక కడుపుతో ఉందన్న ఆ సంచలన నిజాన్ని మోసుకొస్తూ వెంటనే లాస్యకి ఫోన్ కనెక్ట్ చేస్తాడు ఫాక్స్. లాస్య ఫోన్ లిఫ్ట్ చేస్తూ నిర్లక్ష్యంగా, చెప్పు ఫాక్స్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతుంది. ఉత్సాహంగా లో గొంతుకతో మాట్లాడుతూ, లాస్య, నువ్వు ఆ రాజశేఖరం ఇచ్చిన రిపోర్ట్స్ మార్చడానికి అతను పనిచేసే సిటీలోని పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను, దానికంటే పెద్ద ఇష్యూ ఇక్కడ తెలిసింది. అసలు ఇక్కడేం చూశానో తెలుసా, ఆ విక్రమ్ రాయ్ గాడు స్వప్నికను చాలా అపురూపంగా నడిపించుకుంటూ హాస్పిటల్ నుండి బయటకు తీసుకువెళ్లడం కనిపించింది నాకు.
నేను వెంటనే ల్యాబ్ నర్స్ని కొని స్వప్నిక రిపోర్ట్స్ చెక్ చేయించాను. స్వప్నిక ఇప్పుడు ప్రెగ్నెంట్ లాస్య. లాస్య తను కడుపుతో ఉంది అని మెల్లిగా ఒక విధమైన ఇంటెన్షన్తో అంటాడు. లాస్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఆపై గట్టిగా నవ్వేస్తూ, వాట్? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఫాక్స్. స్వప్నిక ప్రెగ్నెంటా? అది ఇంపాసిబుల్. ఆ విజయ్ విక్రమ్ రాయ్ని పెళ్లి చేసుకుంది సరే, కానీ స్వప్నిక క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలీదు. ఆ విజయ్ని తప్ప తను ఏ మగాడిని తన దగ్గరకు కూడా రానివ్వదు. విక్రమ్ రాయ్, వీరాజ్ రవిచంద్ర ఇద్దరు ఒక్కరే అన్న విషయం స్వప్నికకు తెలియదు. వాడితో శోభనం జరిపించుకుని కడుపు తెచ్చుకుందంటే నేను అస్సలు నమ్మను. మళ్ళీ దానికి విజయ్ విక్రమ్ రాయ్ ఒక్కడే అని తెలిస్తే ఆ రవిచంద్ర ఫ్యామిలీ అందరికీ చెబుతుంది. అలా చెప్పుంటే వాళ్ళు ఇంకా విజయ్ గురించి ఏడుస్తూ అలాగే కూర్చోరు అని గట్టిగా అంటుంది లాస్య. ఇంకా అలాగే ఆలోచిస్తూ లాజికల్ పాయింట్ తీస్తూ, నువ్వు పప్పులో కాలుస్తున్నావు లాస్య. నేను చెప్పేది కరెక్ట్ గా విను. నాకైతే ఆ విక్రమ్ రాయ్ గాడు విజయ్ ఒక్కడేనని స్వప్నికకి కూడా ముందే తెలిసేమో అని అనిపిస్తుంది అని అంటాడు ఫాక్స్. వాట్? స్వప్నికకు కూడా తెలుసా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫాక్స్? ఆమెకు తెలుసని నీకెలా తెలుసు అని మెల్లిగా ఇంకా గట్టిగా అంటుంది లాస్య. అవును లాస్య, థింక్ అబౌట్ ఇట్ కేర్ఫుల్లీ. ఒకవేళ విజయ్ బతికి ఉన్నాడని, వాడే విక్రమ్ రాయ్ అని బయటపడితే మాఫియా శత్రుల వల్ల, పోలీసుల వల్ల తన ఫ్యామిలీకి, విజయ్ ప్రాణాలకి ముప్పని స్వప్నిక భయపడి ఉండొచ్చు. అందుకే ఆ విజయ్, స్వప్నిక ఇద్దరు కలిసి వాడి ఐడెంటిటీని ఫ్యామిలీ దగ్గర, బయట ప్రపంచం దగ్గర దాచారేమో. కంపెనీని కాపాడుకోవడానికి నేను విక్రమ్ రాయ్ని పెళ్లి చేసుకుంటున్నాను అని ఫ్యామిలీని, జనాలని నమ్మించి నాటకమాడి ఉంటుంది. కానీ లోపల మాత్రం ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటైపోయారు. విజయ్ ఏదో పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నాడేమో లాస్య అని తన ఎనాలిసిస్ ని చెప్తాడు ఫాక్స్. అతను చెప్పిన ఆ పాయింట్ వినగానే లాస్య మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. లాస్య ఫోన్ పట్టుకుని సీరియస్ గా ఆలోచనలో పడింది. పెళ్ళై నెల కూడా కాకముందే స్వప్నిక ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది? అంటే ఫాక్స్ చెప్పినట్టు వాళ్ళిద్దరూ గతంలోనే ఒకటయ్యారా? విజయ్నే విక్రమ్ రాయ్ అని స్వప్నికకి ముందే తెలుసా అని ఆలోచిస్తున్న లాస్యకి ఒక్కసారిగా ఆమెలో ఫ్లాష్ లా ఓ మెరుపు మెరిసింది. ఆకాష్ బతికున్నప్పుడు స్వప్నికని బ్లాక్మెయిల్ చేయడానికి ఆమె బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే దగ్గర పెట్టిన ఆ సీక్రెట్ కెమెరా ఫుటేజ్ ని లాస్యకి చూపించిన సంఘటన ఆమెకు గుర్తొస్తుంది. ఆ వీడియోలో స్వప్నిక బెడ్రూమ్ లోకి ఎవడో ఒక రఫ్ గా ఉన్న వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని రావడం, అతను స్వప్నికని హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవడం ఆ ఫుటేజ్ లో స్పష్టంగా ఉంది. ఆ సీన్ గుర్తుకొచ్చేసరికి లాస్య కళ్ళల్లో విపరీతమైన ఆశ్చర్యం, భయం కనిపించాయి. ఆమె ఫోన్లో వణుకుతున్న గొంతుతో, మై గాడ్ ఫాక్స్, నువ్వు చెప్పింది 100% నిజం ఫాక్స్. ఆకాష్ నాకు ఒకసారి స్వప్నిక బెడ్రూమ్ దగ్గర ఫుటేజ్ చూపించాడు. అందులో ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక రఫ్ గాయ్ స్వప్నికను ముద్దు పెట్టుకున్నాడు. ఆ రోజు నేను ఆ వీడియో చూసి నమ్మలేదు. అయితే ఆ మాస్క్ వేసుకున్నది ఆ విక్రమ్ రాయ్ అన్నమాట. ఆ విజయ్ ఇంకా విక్రమ్ రాయ్ ఒరిజినల్ అని స్వప్నికకి ముందే తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి మనల్ని పిచ్చోలం చేస్తున్నారు ఫాక్స్ అని గట్టిగట్టిగా అంది లాస్య. ఆమె నోట ఆ నిజం రాగానే అటువైపున్న ఫాక్స్ షాక్ తిని నిశ్చేష్టుడయ్యాడు. విక్రమ్ రాయ్, స్వప్నికలు కలిసి ఆడుతున్న ఈ డబుల్ గేమ్ ని కనిపెట్టిన లాస్య, ఫాక్స్లు ఇద్దరు అవాక్కవుతారు. ఇక ఇక్కడ విజయ్ తన భార్య స్వప్నికను ఆఫీస్ టెన్షన్లు, శత్రువుల కుట్రల భయాలు వీటన్నిటికీ దూరంగా తీసుకువెళ్లి కొద్దిసేపైనా ఆమెకు పూర్తి ప్రశాంతతని ఇవ్వాలని అనుకుంటాడు. సిటీ చివరన ఉన్న ఒక అందమైన, ప్రశాంతమైన ఓపెన్ టాప్ రెస్టారెంట్ కి స్వప్నికను తీసుకువెళ్తాడు. సాయంత్రపు మందారాల వెలుగులు, చల్లటి మందమారుతం, టేబుల్ పైన చిన్న క్యాండిల్ వెలుగులతో ఆహ్లాదంగా ఉందా వెదర్.
స్వప్నిక కారు దిగినప్పటి నుండి వీచే ఆమె చేయి పట్టుకుని చిన్న గాజు బొమ్మను పట్టుకున్నంత అపురూపంగా నడిపిస్తూ తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి చాలా ఆనందంతో కళ్ళల్లో వెలుగులతో వీచే, ఇంత బాగుంది ప్లేస్, సడన్ గా ఇక్కడికి తీసుకొచ్చావేంటి సార్ అని కళ్ళెగరేస్తూ అంటుంది స్వప్నిక. ఆమె రెండు చేతులను తన రెండు చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి ప్యాసినేట్ గా చూస్తూ, నీకోసం స్వీట్ హార్ట్, ఇన్నాళ్ళు నా చుట్టూ ఉన్న ఈ తుఫానుల్లో శత్రువుల గొడవల్లో పడి నీ మనసుని ఎంతో ఆందోళనకి గురి చేశాను. కానీ ఇవాళ ఈ క్షణం కేవలం నా స్వప్నిక కోసం, నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య కోసం అని మృదువుగా అంటాడు విజయ్. అతను ఆ మాట అంటుంటే విజయ్ కళ్ళల్లో ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమను చూసి స్వప్నిక హృదయాంతరాళాలు పొంగిపోతాయి. విజయ్ మెల్లిగా జ్యూస్ గ్లాస్ తీసుకుని స్వప్నికకు తన చేతులతోనే మెల్లిగా తాగిస్తూ ఆమె పెదవులకు అంటుకున్న జ్యూస్ చుక్కను తన వేలితో మెల్లగా తుడిచి ఆ వేలిని తన పెదవులపై ఆనించుకుంటాడు. ఆ చిన్ని స్పర్శకి స్వప్నిక గుండెల్లో ప్రేమ తరంగాలు ఎగసిపడతాయి. అతని చేతిని తన చెంపకు ఆనించుకుని నీళ్లు నిండిన కళ్ళతో ఎంతో ఆత్రంగా, వీచి, ఒక ఆడదానికి నిజమైన అదృష్టం అంటే ఏంటో నీకు తెలుసా? కోట్లు ఆస్తి ఉండటం కాదు, తను ప్రేమించిన మగాడి కళ్ళల్లో తన కోసం నిరంతరం పరితపించే ఆరాటం కనిపించడమే. ఆ దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే లోకమంతా భయపడే ఒక పవర్ఫుల్ సింహాన్ని నా దగ్గరకు వచ్చేసరికి కేవలం నా ప్రేమను మాత్రమే ఆశించే ఒక చిన్న పిల్లాడిగా మార్చేశాడు. ఈ జన్మకి నాకు ఇది చాలు విజయ్. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ క్షణాన్ని నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను అని ఎమోషన్ అవుతుంది స్వప్నిక. ఆమె చేతిని ముద్దు పెట్టుకుని బేస్ వాయిస్ తో కానీ చాలా మృదువైన గొంతుతో, స్వీట్ హార్ట్, నీకు తెలుసు లేదు, నా జీవితం ఒక అంధకారం లాంటిది. రక్తం, కత్తులు, శత్రువుల పగలు, ఇవే నా ప్రపంచం. అలాంటి నా చీకటి జీవితంలోకి నువ్వు ఒక వెన్నెల వెలుగులా అడుగుపెట్టావు. నేను ఎంతటి రాతి మనిషినైనా సరే నీ చిన్న చిరుతివ్వె లాంటి చిరునవ్వు ముందు పూర్తిగా కరిగిపోతాను. విక్రమరాయ్గా ఈ ప్రపంచాన్ని శాసించే పవర్ నా దగ్గర ఉండొచ్చు, కానీ స్వప్ని, ఈ విక్రమ్ రాయ్ని, నీ ఒరిజినల్ విజయ్ని శాసించే పవర్ మాత్రం ఒక్క నీ ప్రేమకే ఉంది అని గుసగుసగా అంటాడు విజయ్. అతని నోట వచ్చిన ఆ మాటలు వింటుంటే స్వప్నికకు నోరు పెగల్లేదు. ఆమె కళ్ళల్లోంచి ఆనందంతో రెండు కన్నీటి బొట్లు రాలుతాయి. విజయ్ లేచి ఆమె పక్కన కూర్చుని తన చేత్తో ఆ కన్నీటి చుక్కలను తుడిచి ఆమె నుదుటిపై చాలా ప్రేమగా అనురాగంతో తన పెదవులను ఆనిస్తాడు. ఆ ముద్దులో ఎలాంటి కోరిక లేదు, కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అనంతమైన దివ్యమైన ప్రేమ మాత్రమే ఉంది. ఆమె పొట్టపై తన చేయి వేసి చిరునవ్వు నవ్వుతూ, చూసావా స్వప్ని, లోపల మన చిన్నారి కూడా మన మాటలు వింటూ మురిసిపోతుంది. నా ప్రాణం ఉన్నంత కాలం నిన్ను, మన పిల్లల్ని ఏ కష్టము రాకుండా నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు నా పక్కన ఉంటే చాలు స్వప్ని, నాకొచ్చే ఎలాంటి శత్రువునైనా నలిపి పారేసే ధైర్యం నాకొస్తుంది అని మళ్ళీ దృఢంగా అంటాడు విజయ్. అతని గుండెలపై తల ఆనించి కళ్ళు మూసుకుని, నాకు తెలుసు విజయ్, నువ్వు నాకు, మన బిడ్డలకు ఈ లోకంలోనే చాలా పెద్ద కోట గొడవని. నిన్ను పొందిన నేను ఈ నాటికి నా విషయంలోను ఏ విషయంలోనూ భయపడను. ఐ లవ్ యూ విజయ్. ఎంతలా అంటే నా ఊపిరి ఆగిపోయినా సరే నా ఆత్మ నిన్నే ప్రేమిస్తూ ఉంటుంది అని ప్రేమగా అంటుంది స్వప్నిక. ఆమె తలను తన గుండెలకు ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ, ఐ లవ్ యూ టు మై ప్రాణస్వరూపమా, నిన్నే ప్రేమిస్తాను. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని మెల్లిగా అంటాడు విజయ్. ఆ చల్లటి సాయంత్రపు వెలుగుల్లో, ఆ క్యాండిల్ వెలుగుల సాక్షిగా ఇద్దరి హృదయాల స్పందనలు ఒక్కటైపోయాయి.
ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా, బయట శత్రువుల కుట్రలు ఎంతగా ఘోషిస్తున్నా, ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య మాత్రం కాలం స్తంభించిపోయింది. ఆ క్షణంలో వాళ్ళ ప్రేమ ఒక దివ్య జ్యోతిలా వెలిగిపోతుంది. ఇంతలో వీజీ ఫోన్ కి మెసేజ్ అలర్ట్ సౌండ్ వస్తుంది. వీజీ ప్రేమలో తన్మయత్వంతో మునిగిపోయిన స్వప్నికకు డిస్టర్బ్ కలగకుండా తన బ్యాక్ ప్యాకెట్ లోంచి ఫోన్ తీసి చూస్తాడు విజయ్. సంతానం నుండి వచ్చిన ఇమేజెస్ ప్లస్ మెసేజ్ చూసిన వెంటనే అలర్ట్ అయిన విజయ్ మైండ్ లో ఒక్కసారిగా లాస్ట్ వీక్ నాగిరెడ్డి తనకు చూపించిన వీడియో గుర్తుకు రాగా వాడు గాని ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడేమోనని ఒక్కసారిగా టెన్షన్ తో వణికిపోతాడు. అతన్ని కౌగిలించుకుని ఉన్న స్వప్నిక అది గుర్తుపట్టి ఒక్కసారిగా కంగారు పడుతూ తలెత్తి అతని వైపు చూస్తుంది. ఇంతకీ ఏంటా ప్లాన్? విజయ్ ఎందుకంత టెన్షన్ గా ఊగిపోయాడు? తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.